హాయ్ పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఇదేంటో చూసారండి, పిజ్జా పిజ్జా తయారు చేసింది మా పాప. చూసారా? ఇంకొకసారి ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు చూపిస్తాను. అంటే ఇప్పుడు మా పాప వాళ్ళ ఇంటికి వచ్చాను, అప్పటికి తయారు చేసేసింది అన్నమాట. నేను వచ్చేసరికి చాలా బాగుంది చూడండి. అసలు చూస్తానికి ఎంత అందంగా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు పీసెస్కి వస్తుంది మా పాప. చూడండి, కోసి ఇలా చూపించు. ముందుగా మా ఫ్రెండ్స్కి పెట్టమ్మా. ఇదిగో ఒక పీస్ మా ఫ్రెండ్స్ అందరికీ పెట్టు. ఇదిగో టేస్ట్ చేయండి. అనండి ఫ్రెండ్స్. బాగుంది కదండి. తయారీ విధానం మీకు ఇంకోసారి చూపిస్తానే. సరేనండి. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. ఇది టేస్ట్ చూద్దాం. వావ్, సూపర్గా ఉందండి బాబోయ్. ఋషికు టేస్ట్ చెప్పు. వావ్, ఎలా ఉంది? అబ్బబ్బబ్బబ్బా. శ్రావ్య టేస్ట్ చెప్పు. ఓకే. బాబోయ్, సూపర్ ఉంది. మళ్ళీ మీకు ఇలాగా తయారు చేసేటప్పుడు చూపిస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దాం. మీకు పిజ్జా చూపించాను కదా, తణుకొచ్చాం కదా మా పాప వాళ్ళ ఇంటికి. ఇప్పుడు చూడండి, బిర్యానీ, సూపర్ బిర్యానీ. అదుగో వడ్డిస్తుంది మా పాప. తణుకు భీమవరానికి తణుకు ఒక అరగంట ప్రయాణం అండి. రాజమండ్రి బండి ఎక్కాలన్నమాట. ఎక్కితే మా పాప వాళ్ళ ఇంటికి ఒక అరగంటలో వచ్చేస్తాం. తణుకు అంటే మోడీ ప్రొడక్ట్స్ పెట్టాం కదా మేము. ఇంకా మా పాప వాళ్ళు డీమార్ట్లో సరుకులు అవి తీసుకోవటం లేదు, ఇవి మంచిదని ఆర్గానిక్ సరుకులు కదా అని ఇంకా అక్కడే తీసుకుంటున్నారు. నెల సరుకులు అవి. సరుకులు అయిపోయినాయి అమ్మ, అన్నీ పట్టుకుని రమ్మని లిస్ట్ పెట్టింది మాకు. అవన్నీ పట్టుకుని మా వారిని వెళ్ళమంటే నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసి రావడం కూడా బాగుంటుంది కదా, ఈ నైట్కుండి అన్నారు. అంటే 4 గంటల బండి ఎక్కితే ఇక్కడ మేము 4:30కి బండి బయలుదేరిందండి. 5ంటికి దిగిపోతాం. తణుకులో అరగంటే ప్రయాణం. వచ్చానని ఇదిగో బిర్యానీ, మటన్ కర్రీ చూసారా వడ్డిస్తుంది మా పాప. బాస్మతి రైస్ బిర్యానీ, మటన్ కర్రీ. ఇది మా అమ్మాయి ఇంట్లో మా ఫుడ్. సరేనండి, చూసారా? రిషికు హాయ్ చెప్పు. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు బిర్యానీ. అదిగో కర్రీ వేసుకో, చికెన్ మటన్ కర్రీ కదా అది. మటన్ కర్రీ కలుపుకుని టేస్ట్ చేయి. ఎలా ఉందో బాసిపడి, ఎలా ఉందో చూడు, కలుపుకుని చూడు ఎలా ఉందో. వేసారు, చల్లారిపోద్ది బిర్యానీ. జబ్బా పోయ్, శ్రావ్య తల్లి వచ్చింది. హాయ్ చెప్పు. ఓ ఆనియన్స్ కోసుకొచ్చావా? ఎలా ఉంది బిర్యానీ? సూపరు, సూపర్ ఉంది, సూపర్ ఉంది. నేను టేస్ట్ చేసి చెప్తాను మా ఫ్రెండ్స్కి ఫస్ట్ కొద్దిగా పెడతాను నేను ముద్ద. మటన్ ముక్క వేసుకుని కలుపుకుని బిర్యానీ మా ఫ్రెండ్స్కి ఒక ముద్ద పెడతాను ఫస్ట్ మటన్ కూరతో. ఇదిగో ఫ్రెండ్స్ రండి, పాప వాళ్ళ ఇంట్లో బిర్యానీ మా పాప చేత్తో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగో మీకు మటన్ ముక్క కూడా పెట్టాను. ఇదిగో రండి, సూపర్గా ఉంది కదా. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. శ్రావ్య తల్లి ఎలా ఉంది బిర్యానీ? టేస్ట్ చేసి చెప్పు. ఏది పెట్టు, నోట్లో పెట్టు, మటన్ కలుపుకో. ఇంకండి మా మనవరాలు టేస్ట్ చేసి చెప్పు చూడండి ఎలా ఉంది. సూపరా? ఓకే, మా మనవడు సూపర్ అన్నాడు, మా మనవరాలు సూపర్ అంది, నాకు సూపరే. సూపర్గా ఉందండి, సూపర్.
సరే అండి, పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఈ మధ్యన పాప ఇంటికి రావట్లేదండి, బాబు షాప్ పెట్టాడు కదా, ఆ షాప్లో నేను ఉంటున్నాను అనమాట. సరుకులు ఇచ్చి వెళదామని మార్నింగ్ 9 గంటల బండికి మళ్ళీ వెళ్ళిపోతాను. పిల్లలు ఉంటారు కదా, ఇద్దరిని చూసినట్టు ఉంటుంది అని 4 గంటల బండికి వచ్చానమాట. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి, కామెంట్లు తెలిపి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చెప్పండి.